ఏంట్రా? కానీ ఆ అమ్మాయి నిన్ను పట్టించుకోలే. అవునరా, నీకెలా తెలుసు? దీంట్లో తెలియడానికి ఏముందిరా, కలర మహత్యం లాంటిది. ఆ పిల్లకి శివగాడు చెప్పిన స్టైల్లో చెప్పి పడేస్తా. అదా కొంచెం దూరంగా ఉండి చెప్పురా. ఎందుకురా? చెప్పు చెంపకి తగలకుండా. వాబ్రా. నీ పందిన ఎలా అదిగోరా, పదా. మీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. సాయంత్రం 4:30 ఇంటి నుండి బయటకు వచ్చు. కారెక్కి వెళ్ళిపోయావు. 7:30 మళ్ళీ వచ్చు. వేరే వాళ్ళతో మాట్లాడటం చూసి ఈష కలిగింది. ఇక లాభం లేదులే అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చేసా. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. మీరు చెప్పిందంతా కరెక్టే గాని 7:30 కస్టమర్తో బిజీగా ఉంటే నన్ను చూసావు అబ్బా. వామ్మో, ఇంకా ఒప్పుకోలేదు. ఇలాంటి పెళ్లి చేసుకుని కాపలా ఉండాల్సి వస్తుంది. పదరా. అమ్మా రా. అబ్బా, కరెంటు పోయినట్టుంది. బా, టైమింగ్ అదిరిపోయింది. శివ, లోపలికి రా. రా, కూర్చో. సరే, ఇక్కడే కూర్చో. ఇప్పుడే స్నానం చేసి వస్తాను. సరే. ఇంకా ఎంతసేపు అను? ఇప్పుడే అయిపోయింది. డ్రెస్ వేసుకొని వస్తాను. వెయిట్ చెయ్యి. డ్రెస్ వేసుకోవాలా? బా, ఇప్పుడైనా కరెంట్ వస్తే బాగుండు. వచ్చింది. అను, అను, ఏంటను ఇదంతా? ఎలా జరిగిందను? నీ దగ్గర నుంచి ఇంటికొచ్చిన నేను కొంతసేపటికి ఎవర్రా మీరు?